అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, పసివాడి ప్రాణం ఒకప్పుడు ఆ, చిరంజీవి గారు నటించిన ఒక సూపర్ హిట్ సినిమా. సినిమా ఉండేది. అందులో హీరో ఏంటంటే పసివాడి కోసం తన ప్రాణాన్ని కూడా అడ్డు పెడతారు అనమాట, పసివాడిని కాపాడడానికి. ఇక్కడ పసివాడు ఎవరంటే ప్రస్తుత 2024 పసివాడు ఎవరంటే అవినాష్ రెడ్డి గారు. ఆయన పాపం పసివాడు, రెండు సార్లు ఎంపీ అయినా మూడోసారి ఎంపీగా పోటీ చేసిన ఇంకా పసివాడు. ఆ పసివాడికి ఏమీ తెలియదు. ఆ పసివాడిని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా అడ్డుపెడుతున్నాడు. అన్ని రకాలుగా ఎవరిదైనా కాంప్రమైజ్ అవుతున్నాడు, ఏమైనా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ది సేమ్ టైం, ఇన్ని రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో మాత్రం పసివాడు అనుకున్నాము. సిబిఐ కళ్ళలో కూడా పసివాడిలాగే అనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే పసివాడిని అరెస్ట్ చేస్తే పాపం పా ఆయనకి అంటే సపరేట్ చేయలేం పిల్లడికి అని చెప్పేసి జైల్లో అని చెప్పేసి అరెస్ట్ చేయకుండా ఉన్నారు. హాస్పిటల్ దాకా వెళ్ళి కూడా కాసేపు ఆడుకొని ఏమైనా ఆడుకొని వచ్చినట్టున్నారు పసివాడితోన. ఏంటి ఎలా చూడాలంటారు ఈ పసివాడిని? అంటే పసివాడు అయినంత మాత్రాన అంటే నేరస్తులు అయితే పసివాడిని అయినా సరే వదిలేస్తారా? ఏంటి ఎలా చూడాలంటారు? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడే దృష్టితోటే పాపం చిన్నపిల్లాడు అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ ఇద్దరు రాక్షసులు కలిసి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం, చెల్లెళ్ళిద్దరి మీద, ఈ తమ్ముడి మీద మాత్రం ఆ ఏ అసలు మాటలు రావట్లేదు నాకైతే. ఆయన ఆ ప్రేమ ఏంటో, ఆ సోదర ప్రేమ ఏంటో, అసలు ఆ పిచ్చి ఏంటో, అసలు ఆ నోరు ఎలా వచ్చిందో అలా చెప్తే వినేవాళ్ళు మరి ఇంత పిచ్చి వాళ్ళు ఉంటారా అంటే తెలుగు తెలుగు ప్రజలు ఇంత పిచ్చి వాళ్ళ అనిపించేలాగా ప్రజలని ఆ మీకేమీ తెలియదు, మీరు అవసరమైతే మీరు మీరు నిజంగా ఉమ్, మానవత్వం ఉన్న మనుషులైతే గనక మా చెల్లెళ్ళలాగా కాదు, మీరు మా అవినాష్ రెడ్డికి ఆ పాల పేకలు పంపించండి, పాలు తాపించండి. ఆ, ఆ, అవినాష్ రెడ్డికి పాలు తాపించడం అంటే ఏంటి అంటే ఓటే. మామూలుగా మా అవినాష్ రెడ్డి చిన్నోడే గాని, పాలు తాగుతున్న పసివాడే గాని ఓటు కావాలి. పాలు కాదు మాకు కావాల్సింది, ఓటు కావాలి. కానీ మళ్ళీ చిన్నపిల్లాడే. ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి ధోరణి. సరే, జగన్మోహన్ రెడ్డి ధోరణి ఇలా ఉంటే సిబిఐ ధోరణి ఎలా ఉందో చూద్దాం ఒక్క నిమిషం. ఉమ్, వాళ్ళు అరెస్ట్ చెయ్యాలి లెక్కైతే. వాళ్ళు అక్కడ ఒక నాటకం నడిపించారు, వాళ్ళు ఏదో అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు. అక్కడ గూండాలు రౌడీలు ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకారం అందించినట్లు, మా వల్ల కాదు అని వాళ్ళు చెప్పేశారు కూడా. చాలా అగ్నిపర్వతాలు బద్దలవుతాయి ఇక్కడ, ఆ అదైపోద్ది ఇదైపోద్ది, భూమి భస్మీపట్లం అయిపోతుంది. అంటే ఒక రకంగా ఆ శివుడు దక్ష యజ్ఞంలో చేసినంత పరిస్థితి ఇక్కడ వస్తది. ఆ మొత్తం అల్లా కల్లోలం అయిపోతుంది అని చెప్పి అరెస్ట్ చేయకుండా ఆ నాటకం అన్నమాట వెళ్ళిపోయారు. కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఏముందంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు. ఛార్జ్ షీట్ లో ఎనిమిదో పేరుగా వేశారు. అయితే ఇది బాహ్య ప్రపంచానికి తెలియదు. తర్వాత ఎప్పుడో 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 తప్పనిసరి పరిస్థితుల్లో సిబిఐ వెల్లడించాల్సి వచ్చింది. అంటే నాకు దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాపం నిజంగానే జగన్మోహన్ రెడ్డి కూడా చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు అంటున్నాడు కదా, సిబిఐ కూడా చిన్నపిల్లాడని నమ్మినట్టుంది. అందుకే ఇప్పుడు చిన్నపిల్లల్ని అరెస్ట్ చేసేటప్పుడు మనకి పోక్సో యాక్ట్ అని ఉంటుంది. ఈ పోక్సో యాక్ట్ లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళని సుహృద్భావ స్నేహపూర్వక వాతావరణంలో మాత్రమే అదుపులోకి తీసుకోవాలి. అరెస్ట్ చేయడం అన్నారు, దాన్ని అదుపులోకి తీసుకోవడం. అదుపు కూడా పెద్ద మాట వాళ్ళ విషయంలో. వాళ్ళని లాలించి పాలించి ముద్దు చేసి వాళ్ళని ఆ ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచి విచారణ చేయాలి వాళ్ళ మీద. అంటే ప్రత్యేక ప్రదేశం అంటే అది పోలీస్ స్టేషన్ లో అనిపించకూడదు. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకుని ఉండకూడదు, అంటే యూనిఫామ్ లో ఉండకూడదు. వాళ్ళతో మేజర్స్ తోటి మాట్లాడినట్లు, నీ మీద అది చేస్తాం, నీ మీద ఇది చేస్తాం, ఈ కేసు బనాయిస్తాం, ఆ కేసు బనాయిస్తాం, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము, నీ ప్యాంట్లోకి తొండలు వేస్తాము, ఇట్లాంటి మాటలు ఏమి అనుకోకుండా, పైన తలకిందులుగా నిన్ను వేలాడగడతాము, ఇట్లాంటి మాటలు ఏమి అనుకోకుండా
చాలా సౌమ్యంగా ఒక స్కూల్ టీచర్ మాట్లాడినట్టు, ఒక అది ఇది కాదంటే ఒక తల్లి మాట్లాడినట్టు మాట్లాడాలి అని పోక్సో యాక్ట్ లో ఉంది. అయితే మన గులకరా వేసిన వాళ్ళని మైనర్లను అరెస్ట్ చేశారు వీళ్ళు. ఆ మైనర్లను అరెస్ట్ చేసినందుకు గానే విజయవాడ సిపికి శంకరగిరి మాన్యాలు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకుని, పైగా పిల్లల్ని తీసుకొచ్చేప్పుడు వ్యాన్ కూడా పోలీస్ వ్యాన్ ఉండకూడదు, మామూలు మామూలు వాహనం ఉండాలి. అంటే అది ఎట్టి పరిస్థితిలోనూ ఇది పోలీసు వాహనము, నన్ను తీసుకెళ్తుంది పోలీసులు, నన్ను ఏం చేస్తారు అనే ఒక భయం ఆ పిల్లవాడికి, నేరం చేసిన పిల్లవాడు అయినప్పటికీ కూడా ఉండకూడదు అనమాట. ఇది పోక్సో యాక్ట్ పిల్లల కోసం చేసింది. ఈ పోక్సో యాక్ట్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది పోక్సో యాక్ట్. గులకరాయి కేసులో అనుకుంటున్న పిల్లలన్నా పోక్సో యాక్ట్ ప్రయోగించలేదు కాని వాళ్ళు అవినాష్ రెడ్డి దగ్గర పోక్సో యాక్ట్ ప్రయోగించారు. అసలు అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకి ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు, అక్కడ ఏం విచారణ జరిగిందో తెలియదు. అతన్ని అరెస్ట్ చేయడం అయిపోయింది, బెయిల్ ఇవ్వడం అయిపోయింది. అంటే వాళ్ళు ఇక్కడ అతన్ని పసివాడిగా గుర్తించి సిబిఐ పోక్సో యాక్ట్ ప్రకారమే నడుచుకుంది అని అర్థం. అంటే దీన్ని బట్టి సిబిఐ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి వివేకానంద రెడ్డి కేసులో న్యాయం జరగకోకుండా చేశారు అని సునీత, షర్మిల అన్న దాంట్లో మనం పూర్తిగా ఏకీభవిస్తాం. ఈయన చెప్పే చంటి పిల్లాడు, బుజ్జి పిల్లాడు, చిన్న పిల్లాడు అనే కథలు, కట్టు కథలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఇవాళ. ఈ ఈ బుజ్జి పిల్లోడు, ఈ చిన్న పిల్లోడు మరి పోయినసారి మొదటిసారి వివేకానంద రెడ్డి సీట్ ఎట్లా కొట్టేస్తాడు, రెండోసారి వివేకానంద రెడ్డిని అట్లా అడ్డం తప్పించుకుంటాడు ఆయన, షర్మిల షర్మిల అని పాట పాడుతున్నాడు కాబట్టి. మరి 2 సార్లు ఎంపీగా చేసి, నిజమేనండి చాలా చిన్నపిల్లాడు నా దృష్టిలో. ఎందుకంటే నేను కూడా అనుకునేది ఏంటి అంటే, ఆయన ఎంపీ హాజరు 2 సార్లు ఎంతుందో తీయాలి, ఏమేమి ప్రశ్నలు అడిగాడో తీయాలి. ఆ ప్రశ్నలు కూడా మా స్కూల్లో చాక్లెట్లు పంచట్లేదనో, లేకపోతే మా స్కూల్లో టీచర్ కొడుతుందనో, లేకపోతే ఆ, నాకు చదువు ఇష్టం లేకపోయినా నన్ను మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా స్కూల్కి పంపిస్తున్నారనో, నా ఇట్లా బల్పం బల్పం మాట్లాడే నా పలక ఇట్లా బల్పం వేరే వాళ్ళు మాట్లాడే పిల్లలు ఆ, నా పలక బల్పం వేరే వాళ్ళు తీసుకున్నారను. వేరే వాళ్ళు తీసుకున్నారనో, ఇలా పిల్లల తరఫు నుంచి అడిగిన ఆ, దాఖలాలు ఏమైనా ఉన్నాయా పార్లమెంట్ లో? మరి పార్లమెంట్ లో ఈయన ఏమన్నా మ్, మామూలుగా చిన్నపిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు, ఉమ్, అంటే మంచంలో మ్, పాస్ అర్థమైంది. పోసేసుకుంటా ఉంటారు. ఉమ్, మరి అట్లా ఈయన చిన్నపిల్లాడిగా ఉండి పార్లమెంట్ లో ఏమైనా బెడ్ వెట్టింగ్ లాంటిది చేశాడా? ఏం జరిగింది అసలు? టాయిలెట్ ట్రైనింగ్ అయినా అయిందా లేదా ఇతనికి, అవినాష్ రెడ్డికి అనేంత అనుమానం వచ్చేలాగా ఇవాళ మనం చూడాలి. అంటే ఆ నాకేం గుర్తొస్తుందంటేనండి, ఒక నాని అనే ఒక సినిమా వచ్చింది తెలుగులో, మహేష్ బాబు. అవును మేడం. అతను పగలు చిన్నపిల్లాడిలా ఉంటాడు, రాత్రి పెద్దవాడిలా మారిపోతుంటాడు. మరి పగలు చిన్నపిల్లాడిగా ఉన్న సమయంలోనేమో ఆయన చిన్నపిల్లాడిగా ఉండి, రాత్రి పెద్ద పిల్లవాడిగా ఉన్న సందర్భంలో, ఇప్పుడు ఈ హత్య కూడా రాత్రిపూటే జరిగింది కదా. అవును మేడం. ఎవరిది? ఉమ్, మన వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారిది. అలా రాత్రిపూట పెద్దవాడి వేషంలో ఉన్న అవినాష్ రెడ్డి చేస్తే ఈ సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియక, పాపం ఇంకా చిన్నపిల్లాడే అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కూడా తేలవలసి ఉంది. తేల్తాయి, ఎక్కడికి పోదు. కొంచెం ఆలస్యం కావచ్చు, న్యాయం అయితే జరుగుతుంది. ధన్యవాదాలు మేడం, చాలా మంచి పాయింట్లు చెప్పారు. అందులోనూ నాని ధన్యవాదాలు. సినిమాని రెఫరెన్స్ గా తీసుకున్నారు. ఇది చాలా మంచి పాయింట్. చూద్దాం మరి. ఆ ఇప్పటికైనా అంటే ఇక నుంచి సిబిఐ కూడా పగలపూట కాకుండా రాత్రిపూట విచారించలేము మరి. ఈ విషయం ఆలోచించుకోవాలి. పెద్దయినప్పుడు మాత్రమే విచారణ చేస్తే కానీ అసలు విషయాలు బయటపడవు. చూద్దాం మేడం. ఈ అవును. విషయాన్ని ప్రజలకు తీసుకెళ్దాం మరి. ఎవరైనా యాక్సెప్ట్ చేసి ఎంత మాత్రం తీసుకెళ్తారో ప్రజల్లోకి వచ్చారో. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.